దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. మరి ఈ దినమున వాక్యమును మరి 1 కొరింథీయులు 3వ అధ్యాయము 16, 17వ వచనాన్ని మనం చూసుకుందాము. అయితే మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు మరి ముందటి నుంచి మనం చూసినప్పుడు చాలా ఆలయాలకు వెళ్ళి ప్రార్థించి ఆలయాలకు మనం ఎంతో డబ్బు పెట్టి కట్టించి మరి ఎన్నో రకాలుగా ఈ యొక్క చక్కటి మందిరాలను మనము కట్టుకున్నాము. ఇదే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మరి దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు మనమే ఆయన యొక్క ఆలయముగా, ఆయన పరిశుద్ధాత్మ మనలో నివసించుచున్నాడు కాబట్టి మనము దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆలయముగా మార్చబడుతున్నాం. మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ రానంత మటుకు మనము ఈ లోకంలో అనేకమైనటువంటి పాపాలు చేస్తూ లోకరీతిగా మనం జీవించేవారము. కానీ ఎప్పుడైతే మనము పశ్చాత్తాపపడి ప్రభువులోనికి వచ్చామో, ప్రభు యొక్క రక్తంతో కడగబడిన తర్వాత యేసయ్య మరి మనను అనాథలుగా విడిచిపెట్టకుండా ఆయన పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఉంచినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉండి మరి ఆయన మనను పరిశుద్ధపరుస్తున్నాడు. మన తలంపులను, మన మాటలను, మన చూపులను, మన క్రియలను, మన శరీరము ద్వారా ఆయన మరి అనేకులకు దీవెనకరమైనటువంటి ఆలయాలుగా మనం ఉండుటకు ఆయన మనను ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి మనము పరిశుద్ధమైనటువంటి జీవితం మనము మన శరీరాన్ని చూసి కొన్నిసార్లు ఎంతో హేట్ చేసుకుంటాము. పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మన శరీరాన్ని గాయపరుచుకుంటాము. మన శరీరంను మనం ఏదో చెడు అలవాట్లకు లోను చేసుకుంటాము, లేదా ఎంతో భయంకరమైనటువంటి స్టెప్స్ కూడా మనం తీసుకుంటూ ఉంటాము. కానీ ఈ శరీరం అనేది మరి దేవుని ఆలయమై ఉన్నదని మీకు తెలుసు కదా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి దేవుని ఆలయాన్ని మనము పరిశుద్ధంగాను, ఇది నా శరీరం కాదు, దేవుడు నాలో నివసిస్తున్నాడు, నేను ఆయన దానను, నేను ఆయన ఆలయమై ఉన్నానని మనం ఇంకా జాగ్రత్తగా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. తర్వాత మరి చాలామంది ఈ యొక్క ఆలయాలను పాడు చేయాలనుకుంటారు. అంటే చర్చెస్ని విరగొట్టిన, క్రాస్ విరగొట్టిన, లేకపోతే సేవ చేసే వారిని హతమార్చిన, లేకపోతే వారిని చంపేసి, లేకపోతే కొట్టడము, అవమానపరచడము, సేవ చేయకుండా బాధ పెట్టడము, వారిని పాపంలోనికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించడము, అలాంటి ఏది చేసినప్పటికీ కూడా మరి అటువంటి వారికి చాలా శిక్ష ఉన్నట్టు మనం చూడగలము. అయితే ఎవడైనాను, అది ఎవరిని ముడుతున్నామంటే దేవుని ఆలయాన్ని, దేవుని ఆలయము కలిగి ఉన్నటువంటి, దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తులను పాడు చేయాలని, నాశనం చేయాలని, వారి పని చేయకుండా ఆపాలని, సేవ చేయకుండా ఆపాలనేసి ఇలాంటివి చేసినప్పుడు వారి దేవుడు వాణిని పాడు చేస్తాడంట. ఎవరైతే మరి మనం పెట్టుకోగలమా, దేవునితో పెట్టుకోగలమా? ఆయన ఎంత గొప్ప దేవుడు, బలమైన దేవుడు. అయితే దేవుని ఆలయంను ఎవరైనా పాడు చేస్తే వారి జీవితాలు కూడా పాడైపోతున్నట్టు మనం చూడగలం. మరి దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మరి అది పరిశుద్ధమైన ఆలయము, పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధుడు అని పరలోకంలో పూజింపబడుతున్నటువంటి దేవుడు, మరి దివారాత్రంలో ఆయనను ఆరాధించేటటువంటి ఆ గొప్ప దేవుని ఆలయముగా మనం ఉన్నప్పుడు మరి మనము పరిశుద్ధంగా ఉంచుకోవాలి. తర్వాత మీరు ఆ యొక్క దేవుడు ఉండేటటువంటి, ఆయన ఆత్మ నివసించేటటువంటి ఆలయాలుగా మరి మీరున్నారు. మరి ఆయన మనలో ఉన్నాడు. మన జీవితంలో మనకున్న వాటన్నిటికంటే
శ్రేష్టమైనది ఆయన ఇచ్చిన రక్షణ. అంత గొప్ప దేవుడు మనలో ఉండడము అది మన ఆశీర్వాదం. అది మనం సంపాదించుకున్నది కాదు, కానీ ఆయన కృప బట్టి ఆ యొక్క ఆత్మను మనం పొంది ఉన్నాం. మరి మనం పరిశుద్ధంగా ఉండి మరి అనేకులకు దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా మన జీవితాలు, మన శరీరము వాడబడుటకు, మనం ఉండుటకు దేవుడు కృప చూపును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, యోగ్యత లేని మమ్ములను ప్రభా నీ యొక్క పరిశుద్ధ ఆలయాలు అంటున్నావు. నీ ఆత్మ చేత మమ్మల్ని నింపినావు, నీ ఆలోచనల చేత, నీ మాటల చేత. ప్రభా, మేము ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీరు మాతో ఉండి ప్రభా మీ యొక్క వెలుగును ఈ యొక్క అంధకార సంబంధమైనటువంటి లోకములో మేము చూపించుటకు, బంధకాలలో ఉన్నటువంటి వారిని ప్రభా విడిపించుటకు నీ ఆత్మశక్తిని పొంది మరి ప్రభా నీ కార్యముల నిమిత్తమే వాడబడే పరిశుద్ధ ఆలయాలుగా మేము ఉండుటకు కృప చూపించమని, మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.